ఒకసారి కెనడాకి సంబంధించిన న్యూస్లోకి వెళ్దాం సార్. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గోల్డీ బ్రార్ తనని భారతదేశం యుఏపిఏ చట్టం కింద టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేసింది. గోల్డీ బ్రార్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో మాస్టర్ మైండ్గా చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక కిల్లింగ్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తోంది. తనని డెసిగ్నేట్ చేయడం ఒకవైపు, ఇంకొక వైపు ఏమో అదే కెనడాలో భారతీయులకు ఎక్స్టార్షన్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళపైన ధమ్కీలు ఇస్తూ వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు అనేది కూడా ఇంకొక వైపు వచ్చిన వార్తా కథనం. రెండింటికి సంబంధించి మీరేం చెప్తారు? కెనడా అన్నది ఒక టెర్రరిస్ట్ హెవెన్గా తయారైంది. సిక్ ఖలిస్తానీలకే కాదు, ఈవెన్ పాకిస్తానీ టెర్రరిస్టులు కూడా ఒక హెవెన్గా తయారైంది. బలూచీలను అక్కడ చంపుతున్నారు. అలాగే మన ఖలిస్తానీలు హిందువులను బెదిరిస్తున్నారు. ఆలయాల మీద వాటి మీద వీటి మీద వీళ్ళంతా పోస్టర్లు అంటించడము, అక్కడ గ్రాఫిటీలు రాయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళని ఎక్స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. పైసలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామని, అది చేస్తామని బెదిరింపులు మొదలెట్టారు వాళ్ళు. అదొక పెద్ద దారుణమైన దేశంగా తయారవుతుంది. మరి వాళ్ళు పడదలుచుకున్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి, ఈ సోకాల్డ్ వోకిజం, లెఫ్ట్ లిబరల్ భావజాలంతో జస్టిన్ ట్రూడో లాంటి వాళ్ళు ఆ దేశాన్ని ఇంకా అతలాకుతలంలోకి పడేస్తారో మనకు తెలియదు. గోల్డీ బ్రార్ లాంటి వాళ్ళని మనం డిక్లేర్ చేసాం. మనం దానివల్ల ఏం లాభం? వాళ్ళైతే ఎక్స్ట్రాడేట్ చేయరు, మనమే ఎక్స్ట్రాడేట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే మళ్ళీ మన మీద వాళ్ళు ఏదో మేము చేసామని మన మీద వచ్చి విరుచుకుపడతారు వాళ్ళు. అవును. కానీ వాళ్ళు టెర్రరిస్టో మొర్రో అని చెప్తుంటాడు, వాళ్ళు వినరే. పరిస్థితి అలా ఉంది. అది ఇది 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 ఇలా ఉండగా జస్టిన్ ట్రూడోకి ఏం దరిద్రం పట్టుకుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు, G20కి వచ్చినప్పుడు అతను ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వలేదు కదా. అవును, 2 రోజులు 3 రోజులు ఇరుక్కుపోయింది కదా. కరెక్టే. ఇప్పుడు అతను జమైకాకి వెళ్ళాడు, కుటుంబంతో హాలిడేస్కి వెళ్ళాడు. మళ్ళీ అదే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ ఇరుక్కుపోయింది. ఓకే, అది పని చేయట్లేదు. సో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎవాక్యువేట్ చేయాల్సి వచ్చింది. అది ఇంక రిపేర్ కాదని చెప్పేశారు వాళ్ళు. అంత దరిద్రం. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎయిర్ క్రాఫ్ట్గా అది దరిద్రమైన పరిస్థితి. అంటే ఆ దేశం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్, రైట్. అయితే కెనడాకి వెళ్ళే స్టూడెంట్ సంఖ్య కూడా తగ్గిపోయింది అని కూడా వింటున్నాను. చాలా వరకు మొత్తంగా గణనీయంగా పడిపోయిందని. కరెక్ట్, తప్పకుండా. దానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, మనం ఇచ్చిన అడ్వైజరీ. మనం ఏం చెప్పామంటే భారతీయుల పట్ల వాళ్ళు అక్కడ చాలా దాడులు చేస్తున్నారు, మనకు వ్యతిరేకంగా అక్కడ భావజాలాలు ఉంటున్నాయి, కాబట్టి మీరు అక్కడ వెళ్ళకపోతే బాగానే ఉంటుంది అని చెప్పి మనం ఒక అడ్వైజరీ ఇచ్చాం. మనం వీలైనంత వరకు కెనడాకి వెళ్ళకండి అని మనం చెప్తున్నాం వాళ్ళకి. ఆల్రెడీ భారత ప్రభుత్వం అడ్వైజరీ ఇచ్చింది. ఓకే, అక్కడ ఉన్నవాళ్ళు కూడా మీరు సురక్షితంగా ఉండండి, ఒకవేళ వీలైతే కనుక అక్కడి నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం కూడా చెప్తున్నాం మనం. దాంతో ఫస్ట్ ఇది పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి. రెండవ పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే, చాలా యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ అడ్మిషన్లు ఇచ్చి, వీసాలు ఇచ్చి వాళ్ళని కెనడాకి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వచ్చి చూస్తే అక్కడ యూనివర్సిటీ లేదు, ఏం లేదు. ఏదో చిన్న బిల్డింగ్లో ఏదో ఒక ఫ్లోర్లో ఉంది. అది పెద్ద మోసం, అది ఏం లేదు అది. సో వీళ్ళందరూ వీసా ఫ్రాడ్ కేసు కింద కెనడా గవర్నమెంట్ వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని భారతదేశం మళ్ళీ డిపోర్ట్ చేసింది. వాళ్ళు చేసిన తప్పేంటది? బట్ నువ్వు ఇన్వెస్టిగేట్, నువ్వు వీసా ఎందుకు ఇచ్చావు ఫస్ట్? అంతే కదా. కెనడా ప్రభుత్వం వీసా ఎందుకు ఇచ్చింది? నా అడ్మిషన్ కార్డు చూసే కదా ఇచ్చావు నువ్వు. అడ్మిషన్ కార్డు అది జెన్యూనా కాదా నువ్వు అప్పుడే డిసైడ్ చేసి ఉండొచ్చు కదా. నేను నీ దేశానికి వచ్చా కదా ఫ్రాడ్ అని ఎందుకు చెప్తున్నావు నాకు? ఈ 2 విషయాల దృష్ట్యా కెనేడియన్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నారు మన వాళ్ళు. గత 6 నెలల్లో రమారమి 40% ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్యలో 40% మనం పడిపోయారు వాళ్ళు. 40% రిడక్షన్ వచ్చింది. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి జస్టిన్ ట్రూడోకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ బుద్ధి వస్తుందో లేదో తెలియదు. నాకు తెలిసి అయితే రాదు. కానీ వాళ్ళ యూనివర్సిటీలు మాత్రం వాళ్ళకి ఆదాయం పోతుందని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తి వచ్చారు భారతదేశానికి. రోడ్ షోలు చేశారు. ఇక్కడ రోడ్ షోలు చేసి ఏం పర్లేదు మీ పిల్లల్ని పంపించండి అని అడిగారు. వీళ్ళు సూటి ప్రశ్న అడిగారు, అక్కడ మీరు ఖలిస్తానీలను ఆపగలరా, భారతీయులు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నది మీరు ఆపగలరా అంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది మాకు తెలియదు అంటున్నారు. సో దాంతో వాళ్ళ రోడ్ షోస్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఓకే, జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.